హాయ్ అందరికీ వెల్కమ్ టు నా ట్రాన్స్పోర్ట్ లాగ్స్. మన ట్రక్ వర్క్ అయితే సగం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో మొత్తం పూర్తి అయిపోద్ది అని చెప్పారు. ఇంకా ట్రక్ ఎక్కించి లిఫ్ట్ వర్క్ కూడా అయిపోయినాయి. ఇంకా చిన్న చిన్న ఎల్లింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఈ రోజుతో మొత్తం పూర్తి చేసేస్తారు. ఈ ట్రక్ వర్క్ అయిపోయాక పెయింట్ వర్క్ కూడా ఏం చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని ఒకసారి అయితే అవ్వలేదు. మొత్తం ట్రక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అవ్వడానికి 10 రోజులు అయితే పట్టింది. ఇప్పుడు నేనైతే రాజమండ్రి టు పంగిడి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే వెళ్తూ 3/4 అయితే వేసుకెళ్దాం అనుకుంటున్నాను. మన కస్టమర్ అయితే పొద్దున అన్లోడ్ చేయించుకుంటా అన్నారు. ఇంకా నేనైతే లోడ్ తెల్లరగట్లు అయితే వేయించుకుంటాను. మన ముందైతే ఒక బండి అయితే లోడ్ అవుతుంది. దాని తర్వాత అయితే మనదే బండి. ఈ మెటల్ అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఎండగడ్డ దగ్గర ఉన్న ఉందూరు. ఆ బండి లోడ్ అయిపోయాక నేనైతే లోడ్ అయితే ఏం చేశాను. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం అయితే రిటర్న్ అవ్వాలి. ఇందుకే అన్లోడ్ పాయింట్ చెప్పలేదు కదా. అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఎండగండి దగ్గర ఉన్న ఉందూరు. నైట్ అన్లోడ్ చేస్తానంటే ఎందుకు వద్దన్నారో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అక్కడ అన్లోడ్ ప్లేస్ చాలా దారుణంగా ఉంది. ఈ లోడ్ అయితే ఆ సందులోకి అయితే వెళ్ళాలి. ఆఖరికి అయితే వేసాను వెనక్కి. ఇంకా నేనైతే అన్లోడ్ చేసి నెక్స్ట్ ట్రిప్ అయితే ఇసుక అయితే వెళ్ళాలి. ఇంకా పేమెంట్ తీసుకుని స్టార్ట్ అవ్వాలి.